హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో యాక్చువల్లీ ఇవాళ నేను ఇంట్రో ఇవ్వడం మర్చిపోయాను మరి ఇచ్చాను అనుకున్నాను, నాకు కూడా గుర్తులేదు. సో ఇంకా అందుకనే డైరెక్ట్గా చెప్పేస్తున్నాను అనమాట వీడియోలో. సో రేపైతే ఒక వర్క్ ఉంది, అందుకోసం అని చెప్పి అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. ఏంటి అంటే త్రియాంష్ కోసం అని ఇండియన్ బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ రెండు తీసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నా, బట్ అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చానమాట. సో ఫైనల్లీ బర్త్ సర్టిఫికేట్ అండ్ పాస్పోర్ట్ రెండు కూడా అప్లై చేశాను. నేను అప్లై చేద్దాం అనుకున్నప్పుడు అయితే అపాయింట్మెంట్స్ 2 monthsకి 1.5 monthకి అలా ఉన్నాయని అన్నారు. కానీ నాకైతే అపాయింట్మెంట్ చాలా తొందరగా దొరికిందండి. నేనైతే అసలు ఎప్పటికొచ్చిద్దాం అనుకున్నా కానీ చాలా ఎర్లీగా దొరికింది. యాక్చువల్లీ నేను ఫ్రైడే అప్లై చేశాను అనమాట. మండేకి నాకు అపాయింట్మెంట్ దొరికిందనమాట. సో చాలా ఎర్లీగా దొరికింది. 2 days టైం ఉంది కాబట్టి టక్టకా నేను కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకొని అన్నీ చెక్ చేసుకొని డాక్యుమెంట్స్ అన్నీ సెట్ చేసుకుంటున్నాను అనమాట. రేపు వచ్చేసి అపాయింట్మెంట్ రేపు మార్నింగ్ 11:15కి ఉంది అపాయింట్మెంట్. అంటే మేము 10 o'clock కల్లా స్టార్ట్ అయ్యి వెళ్ళాలి. సో అందుకని చెప్పి ఫస్ట్ నేను డాక్యుమెంట్స్ అన్నీ సెట్ చేసుకుంటున్నా. నేను బర్త్ సర్టిఫికేట్ అండ్ పాస్పోర్ట్ రెండు ఒకేసారి తీసుకోవచ్చు అని చెప్పి విన్నాను అనమాట. సో అందుకోసం అని చెప్పి రెండింటికి నేను అప్లై చేశాను అండ్ డాక్యుమెంట్స్ అన్నీ సెట్ చేసుకున్నాను. సో ఇంకా చాలా డాక్యుమెంట్స్ ప్రింట్అవుట్ అవి తీపిచ్చాలి. సో దానికి కూడా వెళ్ళాలి. యాక్చువల్లీ నేను రింగ్ లైట్ పెట్టానండి. రింగ్ లైట్ పెట్టి వీడియో ఆన్ చేశాను అనమాట. సో త్రియాంష్ ఇంకా ఆ లైట్ ఏంటా అని చెప్పేసి ఆ లైట్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ట్రైపాడ్ దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ రానా నువ్వు కూడా కనిపిస్తావు అంటే రావట్లేదు అనమాట. దగ్గరికి వెళ్ళిపోయి అలా చూసుకుంటూ ఉన్నాడు. దూరంగా ఉంటే నాకు అంటే తర్వాత చూడడానికి బాగుంటుంది కదా మనకు కూడా అన్నట్టు రమ్మంటుంటే మాత్రం రావట్లేదు అనమాట. వెనక బ్యాక్గ్రౌండ్ మెస్ అయితే ఇగ్నోర్ చేయండి. డ్రెస్సింగ్ టేబుల్ ఎప్పటి నుంచో సర్దుదామని అనుకుంటున్నా కానీ సర్దడం అవ్వట్లేదు అనమాట. యాక్చువల్లీ ఇంకా త్రియాంష్ బట్టలు మాత్రం మొన్న ఆల్రెడీ ఆర్గనైజ్ చేశాను అన్నీ. సో ఇంకా అది మాత్రం నీట్గా ఉంది. పైన పార్ట్ మొత్తం క్లీన్ చేసి సర్దాలి. అది ఎప్పటికవుతుందో తెలియదు. ఇంకా వింటర్ అవ్వడం వల్ల చాలా తొందరగా డార్క్ అయిపోతుంది. యాక్చువల్లీ టైం వచ్చేసి 4:30 అలా అవుతుంది అంతే. కానీ వెనక చూసారు కదా ఎంత చీకటి పడిపోతుందో. విండోలో నేను చూస్తే చీకటి కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే నేను హేమచంద్ దగ్గరికి కూడా వెళ్ళాలి. యాక్చువల్లీ తను లెన్స్ మర్చిపోయి వెళ్ళారనమాట. సో తీసుకురమ్మని చెప్పారు. సో నేను వెళ్ళి ఇవన్నీ ప్రింట్అవుట్ తీపించుకొని లెన్స్ కూడా ఇచ్చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ రావాలి. అండ్ అలానే నైట్కి మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. బికాజ్ 10 o'clock కల్లా స్టార్ట్ అవ్వాలి అంటే నేను కుకింగ్ అంతా చేసేయాలి. మళ్ళీ వచ్చేటప్పటికి ఎంత టైం అవుతుందో తెలియదు కదండి. హేమచంద్కి షిఫ్ట్ కూడా ఉందన్నమాట. సో మళ్ళీ తన షిఫ్ట్ తేడా రాకుండా అన్నీ రెడీ చేసుకొని వెళ్తే బెటర్ కదా. సో నైట్ ఇప్పుడు వెళ్ళి తనకి ఇచ్చేసి ప్రింట్అవుట్స్ అన్నీ తీసుకొని వచ్చేసరికి వచ్చి తర్వాత కుకింగ్ అంతా కూడా చేసుకొని అన్నీ ప్యాక్ చేసుకొని ఆ తర్వాత పడుకోవాలన్నమాట. సో అది నా ఇవాళ ప్లాన్ అయితే. సో డాక్యుమెంట్స్ అన్నీ సెట్ చేస్తాను. ఏమేమి మిస్ అయ్యాయో అవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి బేబీ క్యారియర్. ఇందాకే డెలివరీ వచ్చిందనమాట. సో ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చేసాను. స్ట్రోలర్ కూడా తెచ్చుకున్నాలేండి. స్ట్రోలర్లో ఉండను అన్నప్పుడు ఇంకా బేబీ క్యారియర్లో వేసాను. చాలా హెల్ప్ అవుతుంది నాకు. అంటే మరి ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ అయితే తీసుకెళ్ళలేను కానీ కొంతవరకు పర్లేదు అనమాట. కానీ వెయిట్ మొత్తం కూడా త్రియాంష్ వెయిట్ మొత్తం దానిపైనే ఉంటుంది. కాకపోతే కొంచెం ఆ వెయిట్ వాడు ముందుకి వెనక్కి అన్నప్పుడు కొంచెం మెడ దగ్గర అలా పెయిన్ వస్తుంది. బట్ లాంగ్ డిస్టెన్స్ కాకుండా కొంచెం సేపు అయితే ఎత్తుకోవచ్చు బాగానే. అండ్ ఇప్పుడైతే హేమచంద్ దగ్గరికి వచ్చేసి తనకు కావాల్సింది ఇచ్చేసామన్నమాట. అండ్ అక్కడ మెక్డానల్డ్స్ ఉంటుంది స్టేషన్ ఎదురుగా. సో ఇంకా మనం వెళ్ళాము అంటే ఏదో ఒకటి చేయాలిగా. ఇంకా ఎదురుగా మెక్డీకి వెళ్ళి నగెట్స్ అయితే తీసుకున్నాం. బుడ్డిగా చూడండి అసలు నగెట్స్ కోసం ఎట్లా చూస్తున్నాడో. అసలు ఆ టేబుల్ మీద కూర్చోబెడితే అటు నుంచి అటు ఫుల్ ఆడుకున్నాడు. ఇంకా అక్కడ నా కార్డు ఆ నగెట్స్ వీటి మీద పడిందనమాట కన్ను. ఇంకా హేమచంద్ అయితే తన బ్రేక్ అయిపోయిందని చెప్పి నగెట్స్ కొనిచ్చి వెళ్ళిపోయారు. సో మేము కూడా నగెట్స్ తినేసి ఇంకా మళ్ళీ బ్యాక్ అయితే రిటర్న్ వచ్చేసాము. ఇంకా వెళ్ళేటప్పుడు నేను కొన్ని డాక్యుమెంట్స్ ప్రింట్అవుట్ తీపిచ్చాను. వచ్చేటప్పుడు ఇంకొన్ని ఉన్నాయన్నమాట తీపిచ్చాల్సినవి. జిరాక్స్ తీపిచ్చాల్సింది అక్కడ లేదంటే జిరాక్స్. సో వేరే దగ్గరికి వెళ్ళి జిరాక్స్ తీపిచ్చాలి. అండ్ ఇంకో 2 డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయి. అవి ప్రింట్అవుట్ తీపిచ్చాల్సినవి. అవి ఇంకా ఈ రోజు అవ్వదని చెప్పేసి హేమచంద్ వాళ్ళ స్టేషన్లో ఉంటుందంట ప్రింటర్. సో అక్కడ తీపించుకొని తెస్తా అన్నారు. ఇంకా నేను గుడ్ మై స్టేషన్లో దిగి జిరాక్స్ తీపిస్తున్నానండి. బుడ్డిగాడు ఫుల్ గోల్ చేశాడు. నిద్ర వచ్చినట్టుంది బాగా. ఇంకా ఫుల్ గిస్కిచ్చేసాడు అనమాట. అక్కడ దిగిపోతా అంటాడు అదంటాడు. ఇంకెత్తుకొని అలా కొంతసేపు నిద్రపుచ్చి తీసుకొచ్చాను ఇంకా స్ట్రోలర్లో పడుకోబెట్టేసి.
ఇంకా ఇంటికి రాగానే కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. సో స్పినాచ్ కర్రీ అండ్ అలానే క్యాలీఫ్లవర్ 2 చేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ రైస్ లేదనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా చపాతీ చేద్దాం అని అనుకున్నా, కానీ చపాతీ చేసేంత ఓపిక రాలేదనమాట. చాలా లేట్ అయిపోయింది అప్పటికే. ఇంకా మళ్ళీ చపాతీ ఏం చేస్తాంలే అని పరోటాలు ప్యాకెట్ ఉంటాయి కదా ఫ్రోజన్గా అయితే తెమ్మని చెప్పాను హేమచంద్ వచ్చేటప్పుడు. సో పరోటాల్లోకి క్యాలీఫ్లవర్ ఫ్రై బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం ఫ్రై లాగా అయితే చేశాను అనమాట. ఇంకా త్రియాంష్కేమో కొంచెం రైస్ ఉంది. సో మార్నింగ్ రైస్ వండేద్దామని చెప్పి స్పినాచ్ ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్లీ ఎప్పుడు ఫ్రైస్ ఎక్కువ చెయ్యను త్రియాంష్కి, నార్మల్గా దాంట్లోనే వేసేయడం లేదంటే రైస్లోనే బాయిల్ చేసేయడం అట్లా చేస్తా. ఇదే ఫస్ట్ టైం అనమాట ఫ్రై లాగా చేయడం. సో అందుకనే కొంచెం సాల్ట్ అన్నీ చూసుకుని జాగ్రత్తగా వేయాలి కదా, బికాస్ కొంచెం సాల్ట్ వేసినా ఎక్కువ అంటే మనకి లీఫ్ ఎక్కువ కనిపిస్తుంది, కానీ చివరికి వచ్చేసరికి కొంచెం అయిపోతుంది కదా, అందుకని సాల్ట్ చాలా జాగ్రత్తగా చూసుకొని వేసాను అనమాట. మిగిలితే అంటే అంత కర్రీ తినేస్తుంది కదా, సో నాకు ఫ్రైస్ అంటే ఇష్టం అనమాట, లీఫీ వెజిటబుల్స్. సో మిగిలింది నేను తిందాంలే అన్నట్టుగా వేసేసాను. యాక్చువల్లీ నేను కట్ చేసి వాష్ చేసి ఉన్న స్పినాచ్ తీసుకొచ్చానండి. చాలా అవుతుందేమో కర్రీ, ఇంత కర్రీ ఎందుకు వేస్ట్ అయిపోద్దేమో, క్యాలీఫ్లవర్ కూడా ఉందిగా అనుకున్నా, కానీ లాస్ట్కి వచ్చేసరికి చాలా చాలా కొంచెం అయిందనమాట కర్రీ. త్రియాంష్కి నాకు సరిపోయింది ఒక్క పూటకి. అది కూడా కుకింగ్ అంతా అయ్యేసరికి 1 అవర్ టైం పట్టిందండి. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. ఇంకా డాక్యుమెంట్స్ అవన్నీ సెట్ చేసుకోవాలి, ఇంకా చాలా పని ఉంది యాక్చువల్లీ. త్రియాంష్కి కావాల్సినవన్నీ సెట్ చేసుకోవడం, త్రియాంష్ బట్టలు తీసి అన్నీ రెడీ పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది కదా టుమారో. సో ఇంత కొంచెం వచ్చిందనమాట కర్రీ. అయితే సాల్ట్ ఎక్కువ అయిద్దేమో అని భయం వేసింది, కానీ కరెక్ట్గా సరిపోయిందనమాట. సో ఫైనల్లీ కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడే డిన్నర్ కూడా చేస్తాను అనమాట. చాలా టైట్గా ఉంది. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 12 అయిందనమాట. 10 to 12 అలా అవుతుంది. ఇంకా నాకు ఫుడ్లో నిద్ర వస్తుంది, కానీ నా వెనక మెస్ చూసారు కదా, చాలా మెస్సీగా ఉంది. రూమ్ కాదులేంటి, సోఫా ఒక్కటే మెస్సీగా ఉంది, రూమ్ అంతా క్లీన్గానే ఉంది. కానీ ఇంకా డాక్యుమెంట్స్ సెట్ చేయాలి, మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి కాబట్టి డాక్యుమెంట్స్ అన్నీ సెట్ చేసుకోవాలి. ఇంకా ఏదో పని అనుకున్నా, యాక్చువల్లీ నేను మర్చిపోయాను. త్రియాంష్ మిల్క్ బాటిల్స్ క్లీన్ చేయాలి యాక్చువల్గా, కాకపోతే ఇంకా నాకు ఇప్పుడు ఓపిక లేదు. సో మార్నింగ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. జ్యూస్ ఏమైనా చేస్తే బెటర్, జ్యూస్ ఏమన్నా ఐడియా రావట్లా. మామూలుగా రేపటికి మొత్తం ప్లాన్ చేస్తాను. ఉంటే ఇంకా త్రియాంష్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. సో అది మార్నింగ్ ప్రిపేర్ చేస్తాను. రైస్ వండేస్తే అయిపోతుంది అనమాట. బాక్స్ పెట్టుకొని తీసుకెళ్ళిపోవడమే. ఎంత అవుతుందో టైం నాకు ఐడియా లేదు కాబట్టి. సో ఇప్పుడైతే ఇంకా ఫుల్ టైర్డ్గా ఉంది. డాక్యుమెంట్స్ ఒక్కటి సెట్ చేసేసి ఇంకా నిద్రపోతాను అనమాట. లేకపోతే మళ్ళీ మార్నింగ్ లేకపోలేను, ఆల్రెడీ 12 అయిపోయింది కదా. సో అందుకోసమని ఇంకా డాక్యుమెంట్స్ వరకు సెట్ చేసుకుంటే రేపటికి ఇంకా ఈజీగా ఉంటుంది. అన్నీ కూడా ఇందాక వెళ్ళి ప్రింట్అవుట్ తీపించుకొచ్చానండి. సో అన్నీ దొరికాయి. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ లేకపోతే హేమచంద్ తీపించుకొస్తున్నాడు అనమాట. ఎక్కువ అవసరమని లేదులేండి. సో ఈజీగానే తొందరగానే అయిపోతుందని విన్నా నేను కూడా. సో చూడాలి ఇంకా ఎంత టైంలో కంప్లీట్ చేస్తారో. డాక్యుమెంట్స్ నేను చెప్పినవన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నానండి. నా ఫేస్ చాలా టైట్గా ఉంది, మీరు గమనిస్తే స్టార్టింగ్ వీడియోకి ఎండింగ్కి వచ్చేసరికి ఎంత అలసిపోయానంటే అంత అలసిపోయాను అనమాట. బయటకు వెళ్ళి అన్ని ప్రింట్అవుట్లు తీపిచ్చి కుకింగ్ చేసి ఇంకా నైట్ అయితే 12 అయిపోయింది. యాక్చువల్లీ ఇంకా బాటిల్స్ క్లీన్ చేయడం, ఇంకా వెనక మెస్ చూసారు కదా సోఫాలో, సో అవన్నీ సర్దాల్సిన వర్క్ ఉంది. కానీ ఇంకా నాకు అస్సలు ఓపిక లేక ఇది అయిపోయాక పడుకుందామనే డిసైడ్ అయ్యాను అనమాట. డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేది మీకు క్లారిటీ రాకపోతే నాకు ఒకసారి చెప్పండి. నేను షార్ట్ వీడియోలో కానీ ఇంకొక వీడియోలో సపరేట్గా డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఎవరికైనా ఇండియన్ బర్త్ సర్టిఫికేట్ అండ్ పాస్పోర్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను డెడికేటెడ్ వీడియో చేస్తాను దానికి వరకే, సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా. బుడ్డోడు పడుకున్నాడు కాబట్టి ఈ మాత్రం పనులు చేయగలుగుతున్నానండి. అసలు ఈ మధ్య అయితే 11:30 ఒక్కొక్కసారి 12 కూడా దాటుతుంది అనమాట పడుకునేటప్పటికి. అసలు ఎందుకు అంత లేట్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లా. ఇంతకుముందు చక్కగా 10:30 అవ్వగానే నిద్రపోయేవాడు. 9:30 10:30 అంతే మ్యాక్సిమం. ఈ మధ్య మాత్రం 11:30 ఒక్కొక్కసారి అయితే 12 కూడా అవుతుంది అనమాట. చాలా లేట్ అయిపోతుంది. ఇంకా మార్చాలి త్రియాంష్ టైం టేబుల్. సో అన్ని డాక్యుమెంట్స్ అయితే సెట్ అయిపోయాయి. కాకపోతే ఇంకా BRP ఒక సెట్టే వచ్చింది, నాకు ఒక సెట్టే తీపిచ్చాను బై మిస్టేక్.
సో అది 2 sets తీపించాలి. ఇంకా యాక్చువల్లీ కావాల్సిన డాక్యుమెంట్స్ మీకు ఇన్ కేస్ యూజ్ అవుతుందేమో నేను చెప్తాను. BRP పాస్పోర్ట్ కంపల్సరీ, ఒరిజినల్స్ అండ్ 2 copies, అండ్ దాని తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్, 3 బర్త్ సర్టిఫికేట్, అండ్ దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ అండ్ అపాయింట్మెంట్ లెటర్స్. అంతే. పాస్పోర్ట్ అండ్ దెన్ ఇండియన్ బర్త్ సర్టిఫికేట్ 2 ఒకేసారి తీసుకుంటున్నాను నేను. సో అందుకని 2కి అప్లికేషన్ ఫామ్స్ 2 ఫిల్ చేసాం కదా ఆల్రెడీ ఆన్లైన్లో, అది. అండ్ దెన్ ఇంకోటి మెయిన్ చెప్పడం మర్చిపోయాను, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అండ్ దెన్ డిక్లరేషన్ ఫామ్ కూడా దాంట్లోనే ఉంటుందన్నమాట. సో అది కూడా ప్రింట్అవుట్ తెప్పించుకొని దాన్ని ఫిల్ చేసుకొని తీసుకెళ్ళాలి. అండ్ దెన్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ వచ్చేసి యుటిలిటీ బిల్స్ కానీ, టెనెన్సీ అగ్రిమెంట్ కానీ, ఇంకా వైఫై, వాటర్, సంథింగ్ యుటిలిటీ బిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అయితే వర్క్ అవ్వదంట. సో అందుకని చెప్పేసి నేను టెనెన్సీ అగ్రిమెంట్ తీపిచ్చాను. సో అవైతే ఇంకా నా దగ్గర రాలేదు, హేమచంద్ తీసుకొస్తా అన్నారు. సో ఇక్కడ వరకు నేను ప్యాక్ చేసేసుకుంటాను. అండ్ దెన్ ఫొటోస్, త్రియాంష్ ఫొటోస్ నేను మర్చిపోయాను యాక్చువల్లీ, ఇప్పుడు గుర్తొచ్చింది. త్రియాంష్ ఫొటోస్, నా ఫొటోస్ అండ్ హేమచంద్ ఫొటోస్, మదర్, ఫాదర్ అండ్ బేబీ ఫొటోస్ అన్నీ 2 copies కావాలన్నారు. సో దట్స్ ఆల్ అండి. అవి అనమాట ప్రజెంట్ కావాల్సింది వచ్చేసి. యాక్చువల్లీ ఇవాళ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సింది VFS గ్లోబల్కి, త్రియాంష్ పాస్పోర్ట్ కోసం అంటే బర్త్ సర్టిఫికేట్ కోసం, కానీ వెళ్ళలేదన్నమాట. ఎందుకు అంటే హేమచంద్ర నైట్ లేట్గా వచ్చారు. సో పొద్దున్న లేకపోయారు, అందుకని చెప్పి ఇంకా వెళ్ళలేదు. రేపు వెళ్ళాలి, రేపు మళ్ళీ అపాయింట్మెంట్ బుక్ చేశాను అనమాట. సో రేపు వెళ్ళాలి, కన్ఫర్మ్ వెళ్ళాలి, లేకపోతే చాలా లేట్ అయిపోద్ది. ఇవాళే నాకు చాలా భయం వేస్తుంది ఇంకా లేట్ అయిపోద్దేమో అని, కానీ కొన్నిసార్లు జరుగుతుంటాయి, ఏం పర్లేదులేండి. రేపైతే మళ్ళీ బుక్ చేసా. నేను యాక్చువల్లీ చూసినప్పుడు ఏంటంటే 21st వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ అపాయింట్మెంట్ బుక్ చేద్దామని చూస్తే 21st వచ్చింది. 21st వచ్చింది ఏంటంటే టెన్షన్ వచ్చేసింది. నేను యాక్చువల్లీ గ్లాస్వెల్ పెట్టాల్సింది, VFS గ్లాస్వెల్ పెట్టాల్సింది, గ్లాస్కో పెట్టా. గ్లాస్కో అంటే అవుట్ సైడ్ లండన్ అనమాట. సో అదేంటంటే 21st ఉంది, మిగిలినవన్నీ బుక్ అయిపోయా. అమ్మో అంత లాంగ్ వచ్చింది అనుకున్నా. తర్వాత మళ్ళీ హౌస్లో లండన్లోనే కాబట్టి అది ఎప్పుడుందా అని చెప్పి చూస్తే 12th ఉందన్నమాట. సో బుక్ చేసేద్దాం అనుకున్నాను నేను యాక్చువల్లీ హౌస్లో. కాకపోతే మళ్ళీ ఎందుకో మళ్ళీ చూస్తూ ఉంటే ఈసారి కరెక్ట్గా కొట్టాను అనమాట గాస్వెల్ అని. సో అప్పుడు 12th వచ్చింది, అమ్మయ్య అనుకుని చెప్పేసి ఇంకా వెంటనే బుక్ చేసా. సో రేపటికి వచ్చింది అనమాట అపాయింట్మెంట్. ఇవాళ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది, వెళ్ళలేదు కాబట్టి. సో డాక్యుమెంట్స్ అన్నీ రెడీగానే ఉన్నాయి, అన్నీ ఆల్రెడీ నిన్నే మొత్తం ప్యాక్ చేసి పెట్టుకున్నా కదండి. సో అన్నీ రెడీగా ఉన్నాయి, ఇంకా హ్యాపీగా వెళ్ళి కంప్లీట్ చేసుకుని వచ్చాడు. నాకు ఒకటే డౌట్ ఏంటంటే ఫోటో అనమాట. త్రియాంష్ ఫోటో అయితే ఇండియన్ పాస్పోర్ట్కి సంబంధించి ఫోటో తీపిచ్చాను నేను, బట్ మా ఫొటోస్ సైజ్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట త్రియాంష్ ఫొటోస్తో కంపేర్ చేసుకుంటే. సో అదే నా డౌట్, మేము మళ్ళీ తీపించుకోవాలా లేకపోతే ఏంటి అనేది. ఇంకా అక్కడ ఉంటాయండి మ్యాక్సిమం అక్కడ, కాకపోతే ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇంకా తప్పదన్నప్పుడు ఏం చేస్తామండి. సో అందుకని చెప్పేసి వెళ్ళలేదన్నమాట. మార్నింగ్ నుంచి వ్లాగ్ షూట్ చేద్దామని అనుకున్నాను, కానీ నేను మార్నింగ్ నైట్ చెప్పా కదా హేమచంద్ వచ్చేసరికి మా ఇద్దరు నిద్ర డిస్టర్బ్ అయిందనమాట. సో ఇంకా ఫుల్గా పడుకున్నాం పొద్దున మంచిగా, లైక్ 2 దాకా నిద్రపోయాను. నేనైతే 10:30, 11కి పడుకున్నాను, 2 దాకా నిద్రపోయాను. సో ఇంకా మధ్యాహ్నం కొంచెం రిలాక్స్ అయ్యి ఇప్పుడే 2 షూట్స్ అయితే కంప్లీట్ చేశాను. హాల్ వీడియోస్ చేశాను అనమాట, 2 చేసా. అప్పటికే హెడేక్ వచ్చేసింది, ఎందుకంటే రింగ్ లైట్ పెట్టుకుంటాం కదా, ఆ లైటింగ్కి కొంచెం హెడేక్ వచ్చేసింది. సో ఇప్పుడే ఇంకా త్రియాంష్కి ఫీడ్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకుంటా. రెస్ట్ అంటే రెస్ట్ కాదులేండి, యాక్చువల్లీ చాలా బట్టలు ఉన్నాయి ఫోల్డ్ చేయాల్సినవి. అవి కాకుండా హాల్ వీడియో చేశా కదా, ఇంకొన్ని బట్టలు యాడ్ అయ్యాయి అనమాట. ఫోల్డ్ చేసి ఉన్నాయి, ఇప్పదీసి మరీ హాల్ వీడియో చేయాలి కదా. సో ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టి కొంచెం రిలాక్స్ అవుతూ చేస్తా, బికాజ్ బాగా హెడేక్ వచ్చేసింది. చాలా రోజులు అయినట్టుంది రింగ్ లైట్ పెట్టుకొని వీడియో ఇట్లా హాల్ వీడియో అలా షూట్ చేసి. ఏదో మాట్లాడేటప్పుడు లైక్ వ్లాగ్ చేసేటప్పుడు కాసేపు అలా బిట్సే కాబట్టి అంత అనిపించదు. టూ చేసా కదా కంటిన్యూస్గా, బాగా హెడేక్ వచ్చేసింది. సో కొంచెం రిలాక్స్ అయ్యి మొత్తం అన్ని పక్కన పెట్టేసి చెవిలో స్మూత్ మ్యూజిక్ పెట్టుకొని బట్టలు అయితే ఫోల్డ్ చేసేసుకుంటా ప్రెసెంట్. ఇవాళ యాక్చువల్లీ పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయినందుకు ఏదో ఒకటి ప్రొడక్టివ్గా చేద్దామని అనుకున్నా. బయటకి ఎక్కడికైనా తీసుకెళ్దాం అనుకున్నా త్రియాంష్ని. కాకపోతే ఇంకా నాకు కొంచెం ఎడిటింగ్ వర్క్ అండ్ అలానే బట్టలు నిన్న నైట్ చెప్పాను కదా మీకు, చాలా బట్టలు ఉన్నాయన్నమాట ఫోల్డ్ చేయాల్సినవి. అండ్ అదే కాకుండా కొంచెం షూట్ అవన్నీ కూడా చేసుకుందాంలే అన్నట్టు ఇంకా ఇంట్లోనే ఉండిపోయాను. త్రియాంష్ పడుకున్నాడు కదా అని షూట్ స్టార్ట్ చేశాను. వెంటనే లెగిసిపోయాడు అనమాట. చిన్న సౌండ్ అయినా లెగిసిపోతాడు త్రియాంష్. ఈవెన్ డోర్ ఓపెన్ చేసిన సౌండ్, ఇంకా నేను షూట్లో
ఏమైనా మాట్లాడుతున్నా వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఊరికే లెగిసిపోతాడు అనమాట. సో అందుకనే మ్యాక్సిమం త్రియాంష్ లెగ్స్ ఉన్నప్పుడే చేసుకుంటాను నేను పనులు. కాకపోతే ఇంకా తప్పదు అనుకున్నప్పుడు స్టార్ట్ చేస్తానన్నమాట. సో ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్కి అపాయింట్మెంట్ బుక్ చేశానండి. నెక్స్ట్ డే దొరికింది అపాయింట్మెంట్ లక్కీగా. సో అందుకనే వెంటనే మార్నింగ్కి బుక్ చేశాను. ఇంకా హేమ్చంద్కి కూడా రేపు వీక్ ఆఫే. సో ఇంకేం చేస్తామో చూడాలి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.